ఈయనేమో డీబీటీ ద్వారా ప్రజలకు కొడతా ఉంటారు, మీరు మాత్రం దోచుకో దాచుకో పంచుకో ఈ పరిస్థితి మీద ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక ఎండిఓ 20,000 కుటుంబాలు పోవటమే కాకుండా ఈ 1,45,000 మంది రేషన్దారులు చాలా అవస్థలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైన్లో ఉండి రోజులు తరబడి చేసుకునే పరిస్థితి, మోసం ఎక్కువ దీంట్లో జరుగుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను నాదెండ్ల మనోహర్ గారిని డైరెక్ట్ అడుగుతున్నాను. ఈ సంవత్సరంలో ఎండిఓ బళ్ళ ద్వారా మీరు ఎన్ని టన్నుల బియ్యం దొంగ బియ్యాన్ని పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నుల బియ్యం మీరు పట్టుకుని ఆక్షన్ వేశారో నాకు తెలియజేయండి. వాళ్ళ ద్వారా మీకు అన్యాయం జరిగిందంటారు కదా, వాళ్ళు మోసం చేస్తున్నారంటున్నారు కదా. 10,000 బళ్ళుల్లో 260 కేసులు వచ్చినాయి అంటారు. రావా 10,000 దాంట్లో 260 కేసులు? రేపు మీరు 2,900 రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు వస్తే మొత్తం మూసేస్తారా అని నేను అడుగుతాను. మళ్ళీ చేత ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కొనసాగించి తీరాలి. వాళ్ళ 20,000 ఫ్యామిలీలతో పాటు 1,45,000 కార్డుదారులందరికీ కూడా అవస్థలు కలజేయకుండా పని పోకుండా కాపాడే విధంగా మీరు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ దీన్ని మరొక్కసారి పునరావృతం చేసి తీసుకోవాలని చెప్పి